అద్దెకు భార్య వినడానికి కొత్తగా ఉందా? సాధారణంగా కొన్ని వస్తువులను అద్దెకిస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్లోని ఓ గ్రామంలో భార్యలనే అద్దెకిస్తారు. మీరు విన్నది నిజమేనండి. మధ్యప్రదేశ్లో శివపురి అనే గ్రామంలో భార్యలను అద్దెకిస్తారు. కేవలం భార్యలను మాత్రమే కాకుండా ఆడపిల్లలను కూడా అద్దెకిస్తారు. 10 రూపాయల నుంచి వందలు, వేలు, లక్షల వరకు అద్దెకిస్తారు. దీనికోసం ఒక సంత నిర్వహించి వాళ్ళని అద్దెకిస్తారు. భార్యను రెంట్కిచ్చే భర్త కాంట్రాక్టుతో ఆ వ్యక్తితో పంపుతాడు. దీనికోసం స్టాంప్ పేపర్స్తో ఒక బాండ్ కూడా రాసుకుంటారు. తాత్కాలికంగా అతను భార్యను కొనుగోలు చేస్తాడు. ఆమె అతనికి మానసికంగా, శారీరకంగా భారీగా ఉండాలి. ఈ కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత భార్యను మళ్లీ వేరే వాళ్ళు అద్దెకు తీసుకుంటారు. లేదా గడువు పూర్తయిన తర్వాత కూడా ఆమెతోనే ఉండాలంటే అదనంగా కొంత డబ్బు చెల్లించాలి. దీనికి డబ్బు చెల్లించి రెన్యూల్ చేసుకుంటారు. కొంతమంది కౌలు పన్ను కట్టలేక భార్యలను అద్దెకిస్తారు. భార్యలను మాత్రమే కాకుండా మైనర్ అమ్మాయిలు, పెళ్లైన పెళ్లి కాని అమ్మాయిలను కూడా తల్లిదండ్రులు అద్దెకిస్తారు. ఇక్కడ మైనర్, పెళ్లి కాని అమ్మాయిలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎంత తక్కువ వయసుంటే అంత ఎక్కువ డబ్బిచ్చి అద్దెకు తీసుకుంటారు. కొంతమంది లక్షలు పోసి కూడా అమ్మాయిలను అద్దెకు తీసుకువెళ్తారు. ఈ పద్ధతిని ఎక్కువగా గిరిజన తెగలు పాటిస్తున్నారు. అక్కడ పేదరికం, చదువు లేకపోవటం, ధనవంతులకు వధువులు దొరకకపోవటం వంటి కారణాల వల్ల కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది మధ్యప్రదేశ్లోనే కాకుండా గుజరాత్లో కూడా ఉంది. కొంతమంది మహిళలు ఇది తమ ఆచారమని అంటున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.